ఎట్లా కోసాడు తాత కోడి? హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరూ మంచిగా భోగి సెలబ్రేట్ చేసుకొని జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా గాయస్. నేనైతే లేచేసాను, 4 o'clock అయిందనమాట. మమ్మీ డాడీ లేచేస్తే ఆ సౌండ్స్కి నేను కూడా లేచాను. ఇంకా బయట భోగి కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట, నీట్గా భోగి మంటలు వేయడానికి. ఇంకా నేను లేచేసాను. ఇంకా పిల్లలు లేచేలోపు కొంచెం నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అవుదాము, మన తర్వాత పిల్లల్ని లేపి ఇంకా వాళ్ళని కూడా భోగి మంట దగ్గరికి తీసుకెళ్ళాము అనుకున్నా. కానీ నేను రెడీ అవుతుంటేనే మధ్యలో లేచేశారనమాట. పక్కన అమ్మ లేకపోతే అసలు ఇద్దరు లేచేశారు. సర్లే మా పిల్లలు ఏ టైంకి లేచినా మంచిగా యాక్టివ్గానే లేస్తారనమాట. ఇంకా నేనైతే ఒక 5 minutesలో ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. ఇంకా రెడీ అంటే పెద్ద రెడీ ఏం లేదు, జస్ట్ హెయిర్ కోమ్ చేసుకోవడం అంతే. ఈ స్కర్ట్ మీషోలో తీసుకున్న, లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. వస్తాండ నాన్న. నా కండ చిట్ట పదమ్మా. బయట భోగి మంట వేస్తాను కదా. అమ్మమ్మ బెట్టు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హ్యాట్ వేసుకోమా, హ్యాట్ వేసుకో. తమ్ముడు వేసుకున్నాడా తాత? అమ్మా అది గైస్ సంగతి. ఇంకా లేవగానే అందరం కూడా రెడీ అయిపోయామన్నమాట. పిల్లలకైతే నైట్ టైమే కొంచెం ఫుల్గా డ్రెస్ అయితే వేసేసాను, మళ్ళీ మార్నింగ్ లేచాక కష్టం అయిపోద్ది అని చెప్పి. నార్మల్గా చలి అయితే ఎక్కువగా ఉండే, ఇవాళ చాలా తక్కువగా ఉందన్నమాట. నిజం చెప్పాలంటే మంచు కూడా అసలు లేదు, కొంచెం చలి పెడుతుంది అంతే. ఇంకా అమ్మ అయితే ఇంటి ముందరంతా కూడా నీట్గా క్లీన్ చేసి ముగ్గేసి గొబ్బెమ్మ అయితే పెట్టారనమాట. ఇంకా గొబ్బెమ్మకి మెయిన్ ఉండాల్సింది ఎల్లో కలర్ ఫ్లవర్స్ కదా, ఆ ఫ్లవర్స్ పేరైతే నాకు తెలియదు, అవి మెయిన్ అనమాట. ఇంకా హోమ దగ్గర కూడా మంచిగా పూజ చేపిస్తున్నాను. దండం పెట్టుకో అంటే మంచిగా దండం పెట్టుకొని ఇంకా కిందకి దిగమంటే అస్సలు దిగట్లేదు, అమ్మే ఎత్తుకోవాలి అని కొంచెం మారాన్ చేస్తుందన్నమాట. ఇంకా మా చిట్టోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటి ఇది పొద్దున్నే నేను లేచి అందరినీ లేపుతా కదా, ఇవాళ వీళ్ళే నన్ను లేపుతున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా భోగి మంటలు అప్పుడైతే తన హ్యాపీనెస్ చెప్పలేము. ఇంకా ఆ ఫైర్కి అంతా ఎగిరి ఆ ఫైర్ పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి అని చెప్పి ఫుల్గా ఎగిరేస్తున్నారనమాట. ఇంకా హోమాన్ని ఎక్కువసేపు ఎత్తుకోలేక చైర్ అయితే పట్టుకొస్తున్నాను. సో గాయస్, మా ఇంట్లో మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మొత్తం ఈ వీడియోలోనే ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. కూర్చో హోమా. పట్టుకోకన్నా భద్రం చేయి డాడీ. కూర్చో.
చైర్లో కూర్చుంటావు నాన్న. మా చిట్టోడి ఎనర్జీ మాత్రం తగ్గేదే లేదు. ఈ భోగి మంటలు అంతట్లో ఎవరైనా ఫుల్గా ఎంజాయ్ చేశారా అంటే అది మా చిట్టోడే అనమాట. మంచిగా ఎంజాయ్ చేశాడు. మా బాబు ఫస్ట్ భోగి అనమాట ఇది. ఇంకా భోగి మంటలు వేసేసి ఇంకా లోపలికి వచ్చి వేడివేడిగా అమ్మ అయితే అల్లం చాయ్ అయితే ఇచ్చారు, తాగేశాను అనమాట. ఇంకా అమ్మ బ్రేక్ఫాస్ట్కి నాటుకోడి చేసుకుందామని చెప్పి కట్ చేయడానికి అయితే అమ్మ నాన్న తీసుకెళ్లారు. తాత కోడి కోసాడా? తినేద్దామా? ఓకే. చికెన్ బూ తిందామా? సరే నాన్న. ఎట్లా కోసాడు తాత కోడి? అట్లా కోసాడా? ఓకే, తినేద్దాం. బాబు కొద్దు నాన్న, పాపకి, అమ్మకి, నాన్నకి. నాన్న వచ్చేస్తాడు. అమ్మమ్మ బువ్వ చేసేస్తే నాన్న వచ్చేస్తాడు. ఓకే, నాన్న వస్తాడే నాన్న, వచ్చేస్తాడులే. నాన్న లేడు, వచ్చేస్తాడులే నాన్న. నాన్న వచ్చేస్తాడులే కన్నా. కోడి కోసాడు తాత. కట్ చేసేసి కోడి కట్ చేయడం ఇదంతా చూసి ఫుల్గా ఎగ్జైట్ అయిపోయిందనమాట. నాకు చెప్తోంది తాత కోడి కట్ చేశాడు, ఇలా ఇలా కట్ చేశాడు అని చెప్పి. ఇలాంటివన్నీ కూడా స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి, పిల్లలకి ఎప్పుడైనా చూపించడానికి కూడా బాగుంటాయని అవన్నీ కూడా క్యాప్చర్ చేసి ఒరిజినల్ వాయిస్తో అలాగే నేను పోస్ట్ చేస్తున్నా. ఎప్పుడైనా పిల్లలు చూసినా కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. దానికి కాంబినేషన్గా దోశ. సో గైస్, ఇదండి మా భోగి రోజు మార్నింగ్ జరిగిందంతా కూడా. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి భోగి పళ్ళు పోసే ఫంక్షన్ అయితే ఉంది. సో అది కూడా చూడాలి అనుకుంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఇస్ పూజితా భూపాల్.